హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, చేపలు అయితే ఎలా అయిపోయాయి కదా. 1 మంత్ అయిపోయింది అవి క్లీన్ చేయకుండా ఉన్నాము. అందుకని డాడీ అయితే ఇప్పుడు తెచ్చాడు వాటర్. ఏవి పడితే ఆ వాటర్ వేయకూడదు, ఓన్లీ బోర్ వాటరే వేయాలి. అందులో చూడండి, వాటర్ అయితే చాలా పోయాయి. ఇవైతే వేయాలి. 3 క్యాన్స్ అయితే తీసుకున్నాం మేము, అందులో సరిపోయినట్టు. చూడండి, డాడీ అయితే అందులోంచి అన్ని వాటర్ తీసేస్తున్నాడు. డాడీ అయితే వాటర్ పాత వాటర్ మనం సర్ఫ్తో వాటర్తో ఏం క్లీన్ చేయకూడదు. చేపలు అయితే చనిపోతాయి. ఓన్లీ ఉప్పుతోనే క్లీన్ చేసుకోవాలి మనము, సాల్ట్తోని. చూడండి, డాడీ ఎలా క్లీన్ చేస్తున్నాడు కదా. లాస్ట్గా అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. ఏం వేయొద్దు, ఏవైనా వేస్తే ఆ చేపలు చనిపోతాయి. స్మెల్ వాటికి పడవు కాబట్టి అవి చనిపోతాయి. డాడీ అయితే ఇప్పుడు వాటర్ వేస్తున్నాడు. ఇలా నింపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం అందులో ఉన్న కొన్ని వాటర్ తీసుకొని చేపలన్నీ అందులో వేసుకోవాలి. నెక్స్ట్ చేపలు డైరెక్ట్గా అందులో వేయకూడదు, అప్పుడు ఈ వాటర్ ఆ వాటర్ సెట్ అవ్వవు. అందుకని మనం కవర్స్లో వేసుకోవాలి. 1/2 అవర్ ఆర్ 1 అవర్ ఉంచుకోవాలి వాటిని. ఫస్ట్ మాకు తెలియదు కాబట్టి మేము అలా వేసేసాము. ఆ చేపలు అయితే అప్పుడు చాలా చనిపోయాయి, 20 or 10 చనిపోయాయి. మీరు అలా చేయకండి. చూడండి, ఇప్పుడైతే నేనైతే చేపలు తీసేస్తున్నాను. ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి మనమైతే. ఫస్ట్ అయిపోయింది. చూడండి, ఎంత బాగుంది కదా. ఇదైతే సేఫ్టీ క్లీనింగ్. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా బాగుంటుంది. చేపలు కూడా చనిపోవు. చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇవైతే వాటి ఫుడ్. మనం ఇవి కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి, లేకపోతే చేపలు చనిపోతాయి. చూడండి, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చనిపోతాయి. ఓకే, మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూడండి ఒకసారి.